హే గైస్! ఈరోజు నేనొచ్చేసరికి ఇంట్లోనే అదిరిపోయే మష్రూమ్ స్టార్టర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈవినింగ్ స్నాక్స్‌లోకి పర్ఫెక్ట్‌గా అయితే ఉంటదనమాట స్టార్టర్ వచ్చేసరికి. ముందుగా మష్రూమ్ అయితే తీసి బాగా వాష్ చేసుకోవాలి. నేనైతే 2 ప్యాకెట్స్ మష్రూమ్ అయితే యూజ్ చేశాను. మష్రూమ్ బాగా వాష్ చేసుకున్నాక అందులోనే 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ ఏసుకొని కోటింగ్ కోసం కొంచెం మైదా, కొంచెం కార్న్ ఫ్లోర్, ఇంకా కొంచెం రైస్ ఫ్లోర్ ఏసి బాగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లోనే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా కొంచెం కొరియాండర్ పౌడర్ ఏసి బాగా కోటింగ్ అయితే చేసుకోవాలనమాట మష్రూమ్‌కి. మష్రూమ్ బాగా కోటింగ్ చేసుకొని ఫస్ట్ అయితే కొంచెం వాటర్ ఏసుకొని లైట్‌గా అయితే మిక్స్ చేసుకోవాలి. మన కోటింగ్ అయితే బాగా పడతదనమాట మష్రూమ్‌కి. కోటింగ్ చేసి ఒక 5-10 మినిట్స్ వరకు రెస్ట్ అయితే ఇవ్వాలనమాట. రెస్ట్ ఇచ్చిన తర్వాత ఒక ప్యాన్‌లో ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ అయితే వేసుకోవాలనమాట. మష్రూమ్ మీకు నచ్చితే డైరెక్ట్ ఫుల్ మష్రూమ్ అయితే తీసుకోవచ్చు. లేదంటే ఒక మష్రూమ్‌ని 2 పీసెస్ కింద అయితే కట్ చేసుకోవచ్చు. కొంచెం బేగా అయితే ఫ్రై అవుతది. ఇలా పెద్ద పెద్ద మష్రూమ్స్ తీసుకుంటే కొంచెం ఫ్రై అయ్యడానికి టైం అయితే ఎక్కువ సేపు పడతదనమాట. ఈ స్టార్టర్ అయితే ఈవినింగ్ రెసిపీ అయితే భలేగుంటది. ఇంకా మొత్తం డ్రై స్టార్టర్ అన్నమాట ఇదొచ్చేసరికి. డ్రై అయితే చేస్తున్నాను. వెట్ అయితే కాదు. డ్రై అయితే కొంచెం స్మూత్‌గా, సాఫ్ట్‌గా ఇంకా స్మోకీ ఫ్లేవర్‌తో టేస్ట్ అయితే బావుంటదనమాట. మొత్తం మష్రూమ్ అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పాన్ తీసుకొని పాన్‌లో ఆయిల్ ఏసుకొని అందులోనే చాప్ చేసిన గార్లిక్, ఇంకా ఆనియన్స్, క్యాప్సికమ్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు నచ్చితే రెడ్ చిల్లీ వేసుకోవచ్చు. రెడ్ చిల్లీ ఎక్కువేసుకుంటే చిల్లీ మంచూరియా అయితే ప్రిపేర్ అవుతదనమాట. లేదంటే నార్మల్‌గానే ఏమ ఏ మిర్చి ఏసుకోకుండా డైరెక్ట్ సాసెస్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే రెడ్ చిల్లీ టమాటో కెచప్ అయితే వేసుకున్నాను. దాంతో పాటు చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకున్నాననమాట. ఎటువంటి సోయా సాస్ అయితే యాడ్ చేయలేదు. సాసెస్ అన్నీ కాస్త బాయిల్ అయినాక అందులోనే 1 టేబుల్ స్పూన్ కాస్త కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ ఏసుకున్నాక కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. మన సాసెస్ అన్నీ మంచి ఫ్లేవర్ అయితే వస్తది. అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకున్నాక మీకు నచ్చితే కొంచెం డ్రైగా కావాలనుకుంటే ఇంకేం యాడ్ చేయక్కర్లేదు. లేదు వెట్ కావాలంటే కొంచెం కార్న్ ఫ్లోర్ వాటర్ యాడ్ చేసి కొంచెం థిక్ గ్రేవీ కింద ప్రిపేర్ చేసి ఫ్రై చేసిన మష్రూమ్స్ అయితే యాడ్ చేసి బాగా హై ఫ్లేమ్‌లో టాస్ చేసుకోవాలనమాట. బాగా అలాగా హై ఫ్లేమ్‌లో టాస్ చేసుకుంటే మన చిల్లీ మష్రూమ్ మంచూరియా అయితే ప్రిపేర్ అయిపోద్ది. టేస్ట్ అయితే లిటరల్లీ సూపర్‌గా అయితే ఉంటదనమాట. అలాగా హై ఫ్లేమ్‌లో ఎంత బాగా టాస్ చేస్తే అంత బాగా ఉంటది. లాస్ట్‌లో కొంచెం కొరియాండర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుంటే మన చిల్లీ మష్రూమ్ అయితే రెడీ అయిపోద్దనమాట. లాస్ట్‌లో ప్లేట్‌లోకి సర్వ్ చేసుకున్నాక కూడా చిల్లీ మంచూరియా కూడా యాడ్ చేసుకోవచ్చు. అదే గాని మీ దగ్గర కొంచెం కాజు పౌడర్ అవన్నీ ఉంటే ప్లేట్‌లోకి వేసుకొని సర్వ్ చేసుకోవచ్చనమాట. మష్రూమ్ అయితే మంచి టేస్ట్ అయితే ఉంటది. దాని పైన నువ్వులు కొంచెం ఉంటే నువ్వులైనా వేసుకోవచ్చు. ఫైనల్‌గా మన మష్రూమ్ మంచూరియా అయితే ప్రిపేర్ అయిపోయింది. టేస్ట్ అయితే లిటరల్లీ సూపర్‌గా అయితే ఉందనమాట. అలాగా ఆనియన్ పెట్టుకొని తింటే ఇంకా టేస్ట్ అయితే ఫుల్‌గా ఎన్హాన్స్ అవుతది. టేస్ట్ అయితే స్మూత్‌గా, సాఫ్ట్‌గా అయితే ఉంది మష్రూమ్ అయితే. మంచి స్మోకీ, ట్యాంగీ ఫ్లేవర్‌తో అయితే వచ్చిందనమాట. ఇది గాని మీరు ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి. లిటరల్లీ సూపర్‌గా అయితే ఉంటది ఈవినింగ్ టైమ్‌లో స్టార్టర్. వీడియో గాని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరిక. బాయ్ బాయ్.